హలో ఫ్రెండ్స్, ఈవినింగ్ స్నాక్స్గా ఇలా మిక్చర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. శనగపప్పుతో చాలా టేస్టీగా ఉంటుంది. మనం జాతరలో కొనుక్కుంటాం కదా, అలా ఉంటుంది. నేనైతే జాతరలోనే చూసాను ఇది, అందుకనే చెప్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా శనగపప్పుని నానబెట్టుకోవాలి. ఒక 3-4 అవర్స్ నానబెట్టుకుంటే మంచిగా నాన్నాక ఇలా మనం చేయితో చుంచితే విరిగిపోవాలన్నమాట. స్మూత్ అడంతా పోయే వరకు ఆరబెట్టుకొని మనం వేడివేడి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. నానబెట్టుకున్న శనగపప్పుని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయ్యేంత వరకు. క్రిస్పీగా అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టొద్దు, మాడిపోతుంది. పల్లీలు కూడా ఇలాగే చేసుకోవాలి. మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి. పల్లీలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేగనివ్వాలి. పచ్చివాసన వస్తుంది, లేకపోతే క్రిస్పీగా అవ్వాలి మనకి. ఇది నిల్వ కూడా ఉంటుంది. మనం స్టోర్ చేసి పెట్టుకుంటే అన్నీ మంచిగా వేగితే నిల్వ ఉంటుంది. ఆయిల్ అస్సలు ఉండదు. కొద్దిసేపు తర్వాత ఆయిల్ అంతా ఇంకిపోతుంది దానికి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా క్రష్ చేసుకొని అవి కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. దాంట్లో వేసుకొని కరివేపాకు కూడా సేమ్ ఇలాగే డీప్ ఫ్రై చేసుకొని వేసేసుకోవాలి క్రిస్పీగా. చాలా బాగుంటుంది. మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. టేస్టీ మిక్చర్ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో వస్తే లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.